నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరండి. ఈరోజు ముఖ్యంగా నేను ఇంకో కేసు కోసం చెప్పడం జరుగుతుంది. ఇది 21st రోజు 2,37,000 ప్లేట్లెట్స్ అనేది ఈ పేషెంట్ ఎవరైతే 12 years ఓల్డ్ అబ్బాయి. ఆఫ్టర్ 2 days పేషెంట్కి 1,06,000 ప్లేట్లెట్స్ అనేది 24th రోజు కనిపించడం జరిగింది. నెక్స్ట్ ఇమీడియట్గా మెడిసిన్స్ ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం 1 dayలో ప్లేట్లెట్స్ అనేది 2 లక్షలు. ఆ తర్వాత 2 daysకి మొత్తం ఓవరాల్గా 3 daysలో 2,28,000 ప్లేట్లెట్స్ అనేది పెరగడం జరిగింది. అందరూ ఏం చెప్తారంటే ఫస్ట్గా ప్లేట్లెట్స్ పడడం జరుగుతుంది అంటారు. ఎస్, పడుతుంది. కానీ నా ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుందో 1,06,000 దగ్గర స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్ అక్కడి నుంచి పెరగడం అయితే చూసాను. మరి మిగతా కేసెస్, మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మిగతా డాక్టర్స్ ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళలో ప్లేట్లెట్స్ మాత్రం పడుతున్నాయి. ఎందుకు? సరి అయిన ప్రోటోకాల్ లేకపోవడం, సరి అయిన మెడిసిన్స్ ఇవ్వకపోవడం, అనవసరమైన యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల, మరియు ముఖ్యంగా చాలామంది పపాయ జ్యూస్, లీఫ్ జ్యూస్ అని తాగిపించడం, వాళ్ళకు వామిటింగ్ చేయించడం జరుగుతుంది. నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్తో ఫీవర్ అనేది 1 dayలో తగ్గిపోతుంది. ప్లేట్లెట్స్ అనేది 12 to 24 hours పెరగడం స్టార్ట్ అవుతుంది. అది కనిపిస్తుంది కూడా. అది మీకు ఈ వీడియోలో నెక్స్ట్ భాగంలో నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది. సరి అయిన ఫుడ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫీవర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చేస్తే ఎటువంటి సమస్యతో కూడా ప్రజలు ఇబ్బంది పడని అవసరం లేదు. హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు, ఐసీయూ అవసరం లేదు, వెంటిలేటర్ అవసరం లేదు, చావులు ఉన్నది డెంగ్యూతో ఉన్నది. సరి అయిన మెడిసిన్ వాడినప్పుడు ఎటువంటి సమస్య రాదు. లెట్స్ గో అండ్ వాచ్ ద నెక్స్ట్ హౌ విత్ ప్రూఫ్స్. ఏదైతే చెప్పానో ప్రూఫ్స్తో సహా మేము ముందు పెడుతున్నాను. థ్యాంక్ యూ. అవును, దిస్ ఇస్ ద డెంగ్యూ ట్రీట్మెంట్. నేనంట ఇవాళది ట్రీట్మెంట్ కానీ కాదు. 12 సంవత్సరాల అబ్బాయి ఏదైతే ఉన్నారో 8.2 NS1 ఏదైతే ఉందో, మనము ఇక్కడ 21st రోజు వచ్చింది, 22nd రోజు నాకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది 22nd రోజు ఈ పేషెంట్ యొక్క రిజల్ట్స్ అనేది బయటకు రావడం జరిగింది. బట్ 22nd రోజు ఏదైతే ఉందో 2,37,000 ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్ అనేది 21st రోజు అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఈ బాబు యొక్క ప్లేట్లెట్స్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, 2,37,000 క్లియర్గా కనిపిస్తుంది. 22nd అంటే 21st రోజు శాంపుల్ తీశారు, 22nd రోజు రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్లో ఏదైతే ఉందో 22nd రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. 22nd రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ప్లేట్లెట్స్ ఆ రోజు 1,06,000 ప్లేట్లెట్స్ ఉంది. ఇక్కడ మీకు క్లియర్గా విజిబుల్ కనిపిస్తుంది 1,06,000 ప్లేట్లెట్స్ అనేది పడడం జరిగింది. బట్ అలానే కంటిన్యూ అయి ఉంటే వాళ్ళు అలా ఒక యాంటీబయాటిక్ ఓఆర్ఎస్ తాగి ఉంటే ఈ ప్లేట్లెట్స్ అనేది ఇంకా పడిపోయేది. బట్ నెక్స్ట్ డే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఏదైతే ఉందో 2 lakhs అనేది ప్లేట్లెట్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ డే అంటే 23rd రోజు ఈ కేసు ఏదైతే ఉందో ప్లేట్లెట్స్ అనేది పెరగడం చూస్తున్నాం. మిగతా వాళ్ళ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో పడుతూ ఉంటాయి. కాబట్టి నా ట్రీట్మెంట్లో ఎక్కడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందో పెరగడం చూస్తాం. ఇక్కడ మీరు చూసినట్టయితే 26th రోజు అంటే 24th రోజు అండ్ 25th రోజు చేయించలేదు. 26th రోజు ఈ ప్లేట్లెట్స్ కాస్త 2,28,000కి పెరగడం జరిగింది. కేవలం నా ట్రీట్మెంట్లోనే పెరుగుతాయి, ఇంక వేరే ట్రీట్మెంట్లో అసలు పెరగని ఛాన్సెస్ లేదు. ఇది సమ్ మీడియా మాఫియా మొత్తం కూడా ఇలాంటివన్నీ చూపించదు. కైండ్లీ షేర్ టు ద పీపుల్ అండి. మిగతా వాళ్ళకి పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలియజేయండి. వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిందే నేను కోరుతున్నాను. ఇది పెద్ద మెడికల్ మాఫియా. దీన్ని ఆపడానికి నాకు డెంగ్యూ ట్రీట్మెంట్ అండ్ కోవిడ్ ట్రీట్మెంట్